அஸ்மத்குருபியோ நம. ஸ்ரீமதே ராமானுஜாய நம. ஆண்டாள் திருவடிகளே சரணம். அங்கண்மான்காலரத்தஷர் அபிமானபங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே சங்கமிற்பால் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் சேத்த தாமரை பூப்போலே செங்கண்டு சிறைச்செருதே எம்மேல் விழியாவோ திங்களுமா ஆதித்தேனும் எழுந்தாற்போல் அங்கனிரண்டும் கொண்டுங் எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேற் சாபமழிந்தேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. అనన్య గతిత్వము అనన్యార్హ శేషత్వము అను రెండు విధములైన స్వరూపములు వెనుకటి పాశురమున వివరించి ఈ పాశురమున తమను మెల్లమెల్లగా కనువిచ్చి చూడవలసినదని ప్రార్థించుచున్నారు. ఈనాటితో భగవత్ కటాక్ష పాత్రత కలిగి కృష్ణ కటాక్ష పాత్రులై కర్మబంధము వీడి గోపికలు సంశ్లేషార్హులు అగుచున్నారు. నీవు ఆశ్రయం ఇచ్చినను ఇవ్వకున్నను మేము వేరొక గతి లేని వారమని ఎరిగే వచ్చినాము, కటాక్షింపవలెను అని గోపికలు అనినారు. అహంకారము వీడి పృథ్వీపతులు సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరియున్నాము. నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై చూపు ప్రసరింపజేయము అనుచున్నారు గోపికలు. బ్రహ్మ మొదలు పిపీలకము వరకు జీవకోటి అంతయు తమకు ఉన్నంత మేరకు తమదే అని భావించుచుందరు. పదవులు భగవదనుగ్రహము వలన లభించినవే కాని అహంకారములో మాత్రము అందరూ సమానులే. బ్రహ్మాదులు కూడా అహంకారమును వీడి చివరకు సాధనానుష్ఠానము చేసి భగవదనుగ్రహము చేతనే పరమపురుషార్థమగు మోక్షమును పొందెదరు అని శాస్త్రములు చెప్పుచున్నవి. బ్రహ్మాదులకే అంత కష్టపడిన తర్వాత గాని మోక్షము లభించదు కదా, సామాన్యులకు సులభముగా లభించునా అని ఒకసారి భట్టరు వారిని ఒకరు ప్రశ్నించిరట. అప్పుడు భట్టరు వారు ఇట్లు చెప్పిరట: బ్రహ్మ తనది అని అభిమానించినది ఎక్కువ కనుక వాటన్నిటినీ వదలవలెను, అందుచే ఆలస్యము. సామాన్యునికి వదలవలసినదేమీయూ లేదు, తనకేమీ లేదు అని తలచుచుండును కదా. అంతయు భగవానుడే అని మొదటి నుండి నిశ్చయముగా నుండును కనుక మోక్షప్రాప్తి శీఘ్రము, కనుక సామాన్యునికే మోక్షము సులభము. ఇట్లు అభిమానము భంగమై తాము శ్రీకృష్ణుని సొత్తు అనియు దాస్యమే తమ సహజ ధర్మమనియు తెలుసుకొని గోపికలు వచ్చినారు. ఎంతో కాలము నుండి అనాది కర్మ వాసనలచే పరమాత్మ నుండి విడివడి దేహాత్మాభిమానముతోనున్న జీవుడు నిర్హేతుక భగవత్ కటాక్షముచే భగవత్ సన్నిధిని చేరినప్పుడు ఆ పరిపూర్ణానుభవము ఒక్కసారి సాధించిన జీవుడు దానిని తట్టుకొనలేడు. కావున క్రమక్రమముగా భగవదనుభవము కలిగింపవలెనను భావముతో మెల్లమెల్లగా కనులు విప్పి చూడమన్నారు. దేహాత్మాభిమానమును తొలగించుకొనుట, తానే స్వతంత్రుడను భావమును పోగొట్టుకొనుట మొదలైన వాటి వలన దేహాత్మాభిమాని అయ్యున్న జీవుడు పరమభక్తి నొందిన వాడగును. ఇట్టి పరిపక్వ దశ కలుగుటకు భగవత్కటాక్షమే కారణము. గోపికలకు కలిగిన దుఃఖము శ్రీకృష్ణ పరమాత్మను పొందకపోవుటయే. ఈ దుఃఖము పరమాత్మ కటాక్షము కలిగిన నాడే తొలగిపోవును. అందుకు దృష్టాంతములుగా కొన్ని సంఘటనలను మనము చెప్పుకొనవచ్చు. బ్రహ్మ శిరస్సును రుద్రుడు ఛేదించినాడు, అది శివుని చేతికి అంటుకొనినది. ఆకపాలము శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థల స్వేద బిందువుచే ఊడిపడినది. వేరొకసారి బ్రహ్మ రుద్రునకు శాపమిచ్చినాడు, దానిని పరమాత్మ పోగొట్టినాడు. మరొక సందర్భములో దుర్వాసుడు ఇంద్రునకు లక్ష్మి తొలగిపోవునట్లు శాపమిచ్చినాడు. ఈ శాపమును శ్రీమన్నారాయణుడు తన వక్షస్థలమునందలి లక్ష్మీదేవి కటాక్షమును ప్రసరింపజేసి పోగొట్టినాడు. మరొకసారి గౌతముడు అహల్యకు ఇచ్చిన శాపమును శ్రీరాముడు తన పాదధూళిచే పోగొట్టినాడు. ఎట్టి సంఘటనలు కేవలము భగవత్ కటాక్షము వలననే దేహాత్మాభిమానము తొలగి జీవుడు తరింపబడునని తెలియజేయుచున్నవి. గోపికలు తమకు కలిగిన శ్రీకృష్ణ విశ్లేషమనడి శాపము తొలగుటకు ఇట్టివెన్నియో కావలనని కోరుచున్నారు.
ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.